థింక్ అబౌట్ దిస్ క్యారెక్టర్ ఇన్ ద బైబుల్. ఈ క్యారెక్టర్ గురించి ఆలోచిద్దాం. చుట్టాలని, పేరెంట్స్ని కళ్ళ ముందే చంపేసి ఉంటారు. క్రీస్తు పూర్వం 605 సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ప్లేసు, ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ చచ్చిపోయారు. చాలా మంది ఫ్రెండ్స్ చిన్నభిన్నం అయిపోయారు. కొంతమంది ఈజిప్ట్ వైపు పారిపోయారు, కొంతమంది ఎక్కడికో పారిపోయారు, కొంతమంది అడవుల్లోకి పారిపోయి చచ్చిపోయారు. ఇతన్ని గుండు కొట్టారు, సంఖ్యలు వేసారు, వెనక్కి నడిపించారు, కొన్ని 100 కిలోమీటర్లు నడిపించారు. దారిలో నడవటానికి కష్టంగా ఉంటే కొట్టారు, తీసుకెళ్లారు, బబులోన్లో పెట్టారు. బబులోన్లో ఒక పెద్ద యూనివర్సిటీలో, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ, ఈరోజు మనకి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఎట్లాగైతే ఉంటాయో, హైయెస్ట్ లెర్నింగ్ ఆ టైంలో ప్రపంచంలో, అక్కడ నమోదు చేశారు ఇతన్ని. ఎందుకు నమోదు చేశారంటే, ఇప్పటిదాకా ఇతను చూసినటువంటి జీవితం ఒక 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 అద్దాల్లోంచి చూశాడు. ఇక నుంచి మనం ఇతన్ని వేరే రకంగా ప్రపంచాన్ని చూసే విధంగా ట్రైన్ చేద్దాం. భాష మార్చేశారు, పేరు మార్చేశారు, ఒక రకమైనటువంటి వేరే టైప్ ఆఫ్ చదువుని ఇస్తున్నారు. ఎందుకంటే ఆ చదువు అంతా ఏంటంటే మ్యాజిక్ నేర్పిస్తున్నారు, సోది చెప్పటం అంటే ఫ్యూచర్ చెప్పటం ఎట్లాగో నేర్పిస్తున్నారు. ఇతని టీచర్స్ అందరూ కూడా విచ్ క్రాఫ్ట్ని ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు, మ్యాజిక్ని ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు, సార్సరీని ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఇతనికి టీచ్ చేస్తున్నారు. కెన్ యూ గెస్ హూ ఐఎమ్ టాకింగ్ అబౌట్? డానియల్. యా, we're talking about Daniel. So what's happening with him? మొత్తం ఎవ్రీథింగ్ రీమేకప్ చేస్తున్నారు. ఐవ్ హర్డ్ వాచ్ ఫర్ క్రైస్ట్ అని ఒక పుస్తకం ఉంది, రిచర్డ్ వుంబ్రన్ రాసినటువంటి పుస్తకం అది. అందులో ఏమంటాడంటే, క్రిస్టియన్స్గా, రొమానియాలో క్రిస్టియన్స్గా మారినటువంటి వాళ్ళని ఏథీస్టులు చేయటానికి, అంటే దేవుడు లేడు, గాడిద గుడ్డు లేదు, మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంలోకి తీసుకురావటానికి వీళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే, రొమానియాలో చెవుల్లో ఒక ఆడియో, దాదాపు 18 గంటలు రోజుకి నడిచేటువంటి ఆడియో ఒకటి ఉంటుంది. దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్. సో ఎందుకు పదే పదే దాన్ని రిపీట్ చేయటం? ఎందుకంటే బికాస్ దే వాంట్ టు రియల్లీ రీమేకప్ చేయటానికి పీపుల్ని. డానియల్కి సంథింగ్ లైక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ డానియల్ ఆల్సో. బొంబార్డ్ చేస్తున్నారు బబులోన్ ఎడ్యుకేషన్తో. ఆ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసిన తర్వాత హైయెస్ట్ బిజీ చేసి పారేశారు బాగా డానియల్ని. అంటే చాలా హై పొజిషన్ ఇచ్చారు డానియల్కి. ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక రకంగా, అంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ ట్రైనింగ్ అంతా కూడా రీమేకప్ చేయడానికి, ట్రైనింగ్ అయిపోయిన వెంటనే అరే మనల్ని రీమేకప్ చేశారు అని ఆలోచించుకోవటానికి కూడా టైం లేకుండా బిజీ చేసేస్తారు. సో డానియల్ యాక్చువల్లీ లెడ్ అ వెరీ బిజీ లైఫ్. కానీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఎవరైనా సరే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారా ఒకసారి? యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోనికి శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని ఒక నిమిషం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్, ఫాస్ట్గా మనం వెళ్ళిపోవటానికి లేదు. చాలా చక్కగా చదివారు, కానీ నేను ఎందుకు ఆపేశానంటే ఆ డీటెయిల్ మనం మిస్ అయిపోకూడదు. ఆ డీటెయిల్ మనం జురుకోవాలి, ఆ డీటెయిల్ని మనం అనుభవించాలి, సీరియస్గా ఆలోచించాలి. సో ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో కూడా చాలా చక్కగా రాశారు. ఏంటంటే, ద లార్డ్ లెట్ నెబుకద్నెజర్ క్యాప్చర్ యోయాకీమ్. ఇట్ ఈస్ ద లార్డ్ హూ డిడ్ దట్. ప్రభువు కలుగు చేశాడు అంటున్నాడు అన్నమాట. మనం అనుకున్న ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు నెల రోజుల ముందో 2 వారాల ముందో మనం భలే స్పిరిచువల్ అయిపోతాం, చాలా స్పిరిచువల్ అయిపోతాం. మనం ఉద్యోగం కోసం, ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత కోసం, రిజల్ట్స్ వచ్చే ముందు యాక్చువల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. మా చీరాల భాషలో పర్ఫెక్ట్గా ఉంటాం.
అంటే ఏంటంటే వాల్ పోస్టర్ వైపు కూడా చూడకుండా. కానీ ఎప్పుడైతే మనకు అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదో, నెక్స్ట్ ఇమీడియట్‌గా మనం నేను ఇంత పర్ఫెక్ట్‌గా ఉన్నాను. దేవుడు నాకేం చేశాడు? వై డిడ్ గాడ్ నాకేం చేశాడు? నాకెందుకు యాక్చువల్‌గా ఇట్లా జరిగింది? అండ్ వి టెండ్ టు లీవ్ హిమ్. రైట్? వి టెండ్ టు చాలా సార్లు చాలామంది వదిలేసి నేను ఇంత పర్ఫెక్ట్‌గా ఉన్నా సరే నాకు జరగాల్సింది జరగనప్పుడు నేనెందుకు ఇంక పర్ఫెక్ట్‌గా ఉండేది? అని చెప్పేసి వీళ్ళు కూడా లోకపరంగానే మనం జీవించేటువంటి అవకాశాలుంటాయి. హియర్ ఈస్ ఎ మ్యాన్. భయానకమైనటువంటి కెలామిటీ జరిగింది అతనికి. భయానకమైనటువంటి ఘోరమైనటువంటి సిట్యుయేషన్ జరిగింది అతనికి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. అందరి నుంచి దూరం చేసేశారు. హి వుడ్ నెవర్ సీ దెమ్ అగైన్. యూజువల్‌గా బబులోన్ ప్రాక్టీస్ ఏంటంటే ఇట్లా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని బాగా అన్నిట్లో తర్ఫీదు చేస్తారు గదా! ఇట్లా తర్ఫీదు చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఎక్కడ పెళ్లి చేసుకొని వీళ్ళ యొక్క తెలివితేటలతో రాజుని హతమారుస్తారు. రాజుకు వ్యతిరేకంగా వీళ్ళు షడయంత్రం అంటే రాజుకు వ్యతిరేకంగా వీళ్ళు పన్నాగం పన్ని రాజుని చంపేస్తారని వీళ్ళేం చేస్తారంటే యూజువల్‌గా వీళ్ళ వృషణాలను యాక్చువల్‌గా చితగ్గొట్టేసి దే మేక్ దెమ్ నపుంసకులుగా చేస్తారు వాళ్ళు. టెస్టికల్స్‌ని ఆహ్, దే మైట్ హావ్ హ్యాపెండ్ డానియల్‌కి ఫర్ మోస్ట్ లైక్లీ బికాస్ దట్స్ వాట్ బాబిలోన్ డస్. హియర్ ఈస్ ఎ మ్యాన్ యాక్చువల్‌గా లైఫ్‌లో కోల్పోవటానికి ఇంకేమీ లేదన్నట్టుగా అన్నిటిని కోల్పోయినటువంటి సందర్భం. In the midst of that, actually, he's using one interesting word. God did it. The Lord let Nebuchadnezzar capture Joachim and take away some of the things used in God's temple. Pause చేసుకుందాం. ఒకసారి ఆలోచించండి. హౌ కుడ్ హీ సే దట్? ఈజ్ హీ ప్రొటెస్టింగ్? దేవుడు చేశాడని చెప్పేసి ఇక్కడ దేవుడి మీద నెపం వేస్తున్నాడా? నో, ఇట్ డజంట్ లుక్ లైక్ దట్. ఎందుకంటే ఇఫ్ యూ రీడ్ రెస్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ డానియల్ చూస్తున్నప్పుడు we see that he has a highest elevated view of God. And this man put God at the center of his life. దేవుణ్ణి అన్ని రకాలైనటువంటి బొంబార్డ్మెంట్స్‌తో తను కొట్టబడుతున్నప్పటికీ కూడా మైండ్ బెండింగ్ చేస్తున్నారు, మలుస్తున్నారు, పేర్లు మారుస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు హౌ? హౌ కుడ్ హీ హ్యావ్ గాడ్ ఎట్ ద సెంటర్? దేవుడు కేంద్రంగా కలిగినటువంటి జీవితాన్ని ఎట్లా జీవించాడు? దేవుడు కోసం ఎలా జీవించాడు? దేవుడు వైపు ఎలా జీవించాడు? హౌ డిడ్ హీ డూ దట్? దట్స్ ద పాయింట్ ఆఫ్ అవర్ మెసేజ్ టుడే. చాలాసార్లు మనం మెసేజెస్ విన్న తర్వాత ఏమనుకుంటామంటే డానియల్ మెసేజ్‌ని విన్న తర్వాత ఇది ఐ వుడ్ ఓ టు దట్ ప్రసన్న ఈ పాయింట్ రాత్రి వి వర్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ తను జీసస్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ డానియల్‌కి అప్లై చేసి మాట్లాడుతున్నాను నేను. వి సీ డానియల్ విన్న తర్వాత నేను కూడా డానియల్ లాగా ఉండిపోవాలి ఈ రోజు నుంచి అని చెప్పేసాను. మేబీ ఒక గంట ఉంటాం. బట్ రెండో గంట యాక్చువల్‌గా వి స్ట్రగుల్ విత్ ఇట్. అసలు డానియల్ ఎగిరిపోతాడు. మనం అయిపోతాం. హౌ కెన్ వి లివ్ లైక్ దట్ లైఫ్? అది క్వెషన్. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. వి ఆర్ బీయింగ్ బొంబార్డెడ్ టు. మీరు అనుకోవచ్చేమో పాపం డానియల్ అండి అట్లాగా యూనివర్సిటీలో జాయిన్ చేశారు. అట్లా రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఆయన మలుస్తున్నారు. మనకు అంతేం లేదనుకోవచ్చు. నో, నో. మనం అంతకంటే ఘోరమైనటువంటి బబులోన్ యూనివర్సిటీలో ఉన్నాం. సోషల్ మీడియా. ఇన్‌ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఎందుకు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు? వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని ఎందుకు పిలువబడ్డారు? బాబిలాన్ యూనివర్సిటీలో, నెబుకద్నెజర్ యూనివర్సిటీలో ట్రైనర్స్ ఉన్నారు చూసారా? ఆ ట్రైనర్సే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు. దే ఆర్ ఇన్‌ఫ్లుయెన్సింగ్. దిస్ ఈస్ ద వే టు లివ్. ఇది జీవితం అంటే. దే ఆర్ రివైరింగ్ అస్. యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్‌లో సెక్షువల్ కంటెంట్‌ని చూపించడం. దే ఆర్ రివైరింగ్ అస్.
రీవైరింగ్ అనేటువంటి మాట చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఇంకొక మాట ఉపయోగిస్తాను మనకు బాగా అర్థం కావడానికి. రీవైరింగ్ అనేటువంటి మాటని. మన యాపటైట్స్ని ట్రైన్ చేస్తున్నారు వాళ్ళు. యాపటైట్ అంటే ఏంటి తెలుగులో? ఆకలింప. ఆకలి. దే ఆర్ ట్రైనింగ్ అస్. అభిరుచి. అభిరుచులు. ఏంటండి? అభిరుచి. అభిరుచి అనేటువంటిది కూడా ఒక పాసిబుల్ మీనింగే. అయితే ఇంకొంచెం స్ట్రాంగ్ యాపటైట్ అనేటువంటి వర్డ్ ఇంకొంచెం స్ట్రాంగ్ సెన్స్ కలిగినటువంటి వర్డ్లో నేను వాడుతున్నాను దాన్ని. సో చూద్దాం డిక్షనరీ ఏం మాట్లాడుతుందో. ఆకలి అని ఉంది. మేబీ ఓకే, ఆసక్తి. ఆసక్తి కూడా అదే రేంజ్లోకి వస్తుంది. ఆ, నేనేమంటున్నానంటే మన మన యొక్క మనం దేన్నైతే తపనన్న ఏంటండి తపన తపన తపన, యా తపన కూడా అదే రేంజ్లోకి వస్తుంది. భోజన అంటే ప్రియము. భోజన ప్రియము. భోజన మోహం. ప్రియం, మోహం. మోహం, యా ఇవన్నీ సేమ్ రేంజ్లోకి వస్తాయి. అయితే నా సెన్స్ని నేను మాట్లాడుతున్నాను, వీటిలన్నింటినీ పురస్కరించుకునే ఒక సెన్స్ని మాట్లాడతాను నేను. ఏంటంటే మనం దేన్ని కోరుకోవాలి, దేనికోసం మనం తహతహలాడాలి, దేనికోసం తపన పడాలి, ఏది మనకి రుచిగా అనిపించాలి, ఈ విషయాల్లో వీఆర్ బీయింగ్ ఫార్మ్డ్ ఎవ్రీ డే. మనకు తెలియకుండానే మనం నిర్మించబడుతున్నాం, శాసించబడుతున్నాం. వీఆర్ ఆల్సో ఇన్ దట్ యూనివర్సిటీ, బాబిలాన్ యూనివర్సిటీ. అలా ఉండాలి మనం. భార్యాభర్తలు ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళ వాళ్ళ దైనందినటువంటి జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, మనం కూడా అట్లానే ఉండాలి ఫ్యామిలీ అనుకునేటట్టుగా చేయటం. వీఆర్ బీయింగ్ బొంబార్డెడ్. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక మాధ్యమం కాదు మనల్ని, రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా. సో అంటే ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఎక్కించాలంటే మనలోకి ఈ ఇంజెక్షన్ని ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఎక్కించాలంటే ఎంటర్టైన్మెంట్, పాటల రూపంలో ఎక్కించాలంటే, డ్యాన్సుల రూపంలో ఎక్కించాలంటే, చిక్రీ చిక్రీ అనుకుంటా ఆడపిల్లల వైపు మనం ఆడపిల్ల జీవితం అన్నట్టుగా దానికోసం మనం జీవించాలన్నట్టుగా. సో ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్ని వేసి మనం ఫేమస్ అవ్వాలి, ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్ని వేయాలి. మోకాళ్ళ నొప్పులు వస్తే దాన్ని ఎట్లయినా ట్యాబ్లెట్లు వేసుకొని మరీ ఆ డ్యాన్స్ వేసి మరీ మనం వీడియో పెట్టాలి. సో అంటే నేనేమంటున్నానంటే వాట్ హ్యాపన్స్ ఈజ్, నువ్వు ఒక అమ్మాయి కోసం నువ్వు జీవించాలి, లేకపోతే ఒక అబ్బాయి కోసం నువ్వు జీవించాలి, వాడే ప్రాణం, వాడే లోకం, వాడే మోహం అన్నట్టుగా నువ్వు జీవించాలి, అదే లోకం, అదే మోహం, అదే జీవితం అనేటువంటి అలా జీవించాలి అని మనకి మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, పాటలతో మనల్ని ట్రైన్ చేస్తారు. నువ్వు లేకపోతే నా జీవితమే వేస్ట్ అనేటువంటి పాటలు. అది పాటే కదా అనుకుంటాం, కానీ హ్యాండ్ ఇవ్వగానే ఎంతమంది అబ్బాయిలు లేకపోతే ఎంతమంది అమ్మాయిలు విషం తీసుకోవటమో, రైలు కింద తలకాయ పెట్టుకోవటమో జరుగుతుంది ఈరోజు. ఇట్ డజంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దాట్. లేకపోతే ఇలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి కాబట్టి, రిలేషన్షిప్స్ బ్రేక్ అయితే హార్ట్ బ్రేక్ అవుతుంది కాబట్టి, మన హార్ట్ని చాలా ఓపెన్గా ఉంచుకొని మల్టిపుల్ రిలేషన్షిప్స్ కోసం ఓపెన్ చేసుకోవాలనేటువంటిది లేదా వీఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఎవ్రీ సింగిల్ డే, వీఆర్ బీయింగ్ కండిషన్డ్ ఎవ్రీ సింగిల్ డే. మనకు తెలిసినా తెలియకపోయినా మనందరం బాబిలాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్. మనం డానియల్కి ఒకే సబ్జెక్ట్ కాదు, మల్టిపుల్ సబ్జెక్ట్స్, కానీ సేమ్ కంటెంట్, సేమ్ గోల్తో ఉన్నటువంటిది ఏంటంటే బాబిలాన్ వే ఆఫ్ లైఫ్ అనేది నేర్పించడానికి రకరకాలైనటువంటి కోర్సుల ద్వారా డానియల్కి ఆ మత్తెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. బబులోని జీవితం అనేటువంటిది, బబులోని ఇచ్చినటువంటి కళ. ఎర్లీ 20s నేను అమెరికాకు వచ్చాను. ఇండియాలో ఆ టైంలో ఇంటర్నెట్ అంత ఓపెన్గా లేదు. అంటే మనం యూజ్ చేసుకోవడానికి మనకి కంటెంట్ ఇంత యూజ్ చేసుకున్నాం ఇంటర్నెట్ అనేది ఇంకా కొలత పెట్టించేవాళ్ళు. అలాంటిది ఎర్లీ 20s వచ్చిన తర్వాత ద కంటెంట్ యాక్చువల్లీ వాజ్ సో హెవీ. ఇంటర్నెట్ చాలా ఫ్రీగా, చాలా ఓపెన్గా, చాలా ఫాస్ట్గా ఉండేది. గ్రూప్ సో
ఆల్ మై కాలీగ్స్ యాక్చువల్లీ చాలా యంగ్ కాలీగ్స్, వీఆర్ పుష్డ్ ఇన్ టు ఓపెన్ స్ట్రైట్ వే టు డ్రింక్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ కాంటెంట్. ఆ ఇంటర్నెట్ కాంటెంట్లో ఐ వాజ్ ఆల్సో డ్రింకింగ్ ఫ్రమ్ దాట్. అండ్ ఐ వాజ్ థింకింగ్, వాట్ am I doing? It's making me sick every day. It's making me um, it's making me empty every day. The more I'm drinking from the content. అసలు అదేదో ఇచ్చేస్తుంది. అది చూడటం వల్ల ఏదో నేను పొందేసుకుంటాను. ఏదో అంటే ఇట్ ఈస్ ట్రైనింగ్ అవర్ యాపిటైట్స్. వాట్ యూ డూ? ఇంట్రెస్టింగ్లీ, చిన్న గ్యాప్ రాగానే వాట్ డూ యూ డూ? యూ ఫీల్ లైక్ యాక్చువల్లీ టేకింగ్ యువర్ ఫోన్ అండ్ బ్రౌజింగ్ ఇమీడియట్లీ. ఎందుకంటే బికాస్ మన యాపిటైట్స్ ట్రైన్ చేయబడుతున్నాయి. మన తపన, మన దిస్ ఇస్ ఆల్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ట్రైన్డ్ రైట్ నౌ. హౌ టు లివ్? వీఆర్ డానియల్స్ ఇన్ ఎ సెన్స్ ఇన్ బాబిలాన్, బట్ హౌ టు లివ్? తినగ తినగ వేము తీయనుండు అనేటువంటి పదం విన్నారా మీరు? తినగ తినగ వేము తీయనుండు. వేమంటే ఏంటి? వేపాకు. వేపాకు, చేదుగా ఉండేటువంటి వేపాకు తీయగా ఎట్లా ఉంటుంది? ఓ తినగా తినగాట. ఏమవుతుందంటే ఈ కాంటెంట్ మనం పదే 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 యాక్సెస్ చేయటం వలన వి బికమ్ సో యూజ్డ్ టు ఇట్. అలవాటు అయిపోతుంది. దాంతో పాటుగా బానిసలు అయిపోతాం మనం. టైం దొరకగానే వేరే పని చేయడానికి మనకి ఉండదు. అసలు మనం ఆలోచించడానికి, మన జీవితం ఎక్కడికి వెళ్తుంది, నా జీవితానికి అర్థం ఏంటని ఆలోచించడానికి కూడా మనకు టైం ఇవ్వదు ఈ బాబిలోన్ యూనివర్సిటీ. ఏం చేస్తుందంటే, యూ హ్యావ్ టైం, ఒక 2 నిమిషాలు టైం ఉంది నీకు. హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో మనల్ని కూర్చోబెడతారు. డాక్టర్ గారు యాక్చువల్గా మనల్ని నేమ్ పిలిచే లోపల యాక్చువల్ కూర్చోబెడతారు. ఈ లోపల మనం స్క్రోల్ చేసేయాలి, ఈ లోపల మనం ఫేస్బుక్ ఓపెన్ చేయాలి, లేకపోతే యూట్యూబ్ స్క్రోల్స్ ఓపెన్ చేసేయాలి. ఎందుకంటే బికాస్ నీకు కొంచెం కూడా నువ్వు ఆలోచించడానికి, జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించడానికి, నువ్వు అసలు ఎటు వెళ్తున్నావు అనేది ఆలోచించడానికి, నిజంగా కరెక్ట్ పాత కాదా, నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావా లేదా, నువ్వు కరెక్ట్గా నీ రిలేషన్స్ అన్నింటిలో నువ్వు ప్రాపర్గా డీల్ చేస్తున్నావా లేదా అనేటువంటిది నువ్వు రిఫ్లెక్టివ్గా జీవించడానికి అవకాశమే లేకుండా, నీకు ఆ టైం లేకుండా నేను కండిషన్ చేసేయాలి. దట్స్ వాట్ బాబిలాన్ డస్. బబులోన్ చేసే పని అదే. అండ్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. నో టైం, నో టైం, నో టైం ఫర్ రిఫ్లెక్షన్, నో టైం ఫర్ థింకింగ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది బ్రదర్స్ మీటింగ్ అనుకున్నాను, సిస్టర్స్ కూడా జాయిన్ అయ్యారు. Just want to say how to live Daniel kind of life in Babylon University. And I'm telling you, training the appetites. Appetites ని ట్రైన్ చేసుకోవటం అంటే ఏంటో తెలుసా? దేవుడిని కోరుకునేటట్టుగా, దేవుడిని సెంటర్గా కలిగి ఉండేటట్టుగా మన యాపటైట్స్ని మనం తర్ఫీదు చేసుకోవటం, సాధన చేయటం. అండ్ అది మనది యాక్సిడెంటల్ క్రిస్టియానిటీనా లేకపోతే ఇంటెన్షనల్ క్రిస్టియానిటీనా? ఈ 2 మాటలు చాలా జాగ్రత్తగా వినండి. యాక్సిడెంటల్ క్రిస్టియానిటీ అంటే మన జీవితంలో ఏదన్నా మనం ప్రభు కోసం నిలబడ్డామంటే అది యాక్సిడెంట్గా జరిగినటువంటివా లేకపోతే ఇంటెన్షనల్గా జరిగినటువంటివా? నిజానికి చెప్పాలంటే మీ స్పిరిచువాలిటీ అంటే మనం యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు, లేకపోతే MMA రెజ్లింగ్ మ్యాచ్లు చూసి ఉంటారు మీరు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది MMA, ఐ డోంట్ వాచ్ దెమ్, బట్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అట్లా కనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది, అంత తల మీద పటా 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 కొట్టేస్తుంటే తలకే చితికిపోదా అని. ద రీజన్ ఈజ్, బాక్సింగ్లో కూడా చూస్తున్నప్పుడు, బాక్సింగ్లో వాళ్ళు అట్లా గుద్దేసుకుంటుంటే వీళ్ళ తలకే చితికిపోదా అని. పాయింట్ ఏంటంటే బికాస్ దే ట్రైన్ దెమ్సెల్వ్స్ హార్డ్. ఎందుకంటే మనం ఎంత ఇంటెన్సిటీ కలిగినటువంటి యుద్ధంలోకి వెళ్తే అంత బాగా ట్రైన్ చేసుకోవాలి కదా. మనం ట్రైన్ చేసుకున్నాడు యుద్ధంలోకి వెళ్ళి నుంచుంటే పోతాడు. అలాంటిది ఇంత పోరాటంలో ఉండి, బబులోన్ యూనివర్సిటీలో ఇంత పోరాటంలో ఉండి, రోజుకి ఒక పావు గంట బైబిల్ చదువుకోవటం, వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళటం, ఎవరన్నా కలిసినప్పుడు వాళ్ళతో పాటు ఓ 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవటం. డూ యూ థింక్ దీస్ ఆర్ ఇనఫ్? సరిపోతాయా? సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఈరోజు ఒక కాన్సెప్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇది రైట్ టైం టు థింక్ అబౌట్, సరైనటువంటి సమయం. యాక్సిడెంటల్ క్రిస్టియానిటీ నుంచి, అంటే యాక్సిడెంటల్గా ఏదో దాన్ని మనం యాక్సిడెంటల్గా అంటే
అట్లాగా ఆ టైంకి జరిగిపోతాయి, గుడ్డిగా జరిగిపోతాయి అన్నట్టుగా కాకుండా, అనుకోకుండా అనుకోకుండా ఏదో జరిగిపోయేటువంటి క్రైస్తవ్యం కాకుండా, ర్యాండమ్గా జరిగేటువంటి క్రిస్టియానిటీ కాకుండా, అటు నుంచి మనం 2026లో ఇంటెన్షనల్ క్రిస్టియానిటీ వైపు వెళ్ళాలనేటువంటిది మనం గోల్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఎట్లా జరుగుతుంది ఇది? ఇంటెన్షనల్ క్రిస్టియానిటీ ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు మనం? యాక్సిడెంటల్ నుంచి ఇంటెన్షనల్కి మనం మనం ఎట్లా నడవచ్చు అనేటువంటిది ఈరోజు ప్రాక్టికల్ సెషన్ మాట్లాడుకుందాం. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. ఇది నేను తయారు చేసినటువంటి కాన్సెప్ట్ కాదు. సో మన సంఘ చరిత్రలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు 3వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. ఇట్స్ కాల్డ్ రూల్ ఆఫ్ లైఫ్. బెనడిక్ట్ 6వ శతాబ్దంలో బెనడిక్ట్ రాసుకున్నాడు రూల్ ఆఫ్ లైఫ్ని. అంతకు ముందు ఉన్నటువంటి డెజర్ట్ ఫాదర్స్, అంటే బబులోను, అంటే రోమా సామ్రాజ్యం అంతా కూడా మలినం అయిపోయినప్పుడు, ఆ మలినం నుంచి వాళ్ళు పరిరక్షించుకోవటానికి కొంతమంది ఎడారిలోకి వెళ్ళి వాళ్ళు ఒక స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు అంతకుముందు చేసినటువంటి వాళ్ళు, తర్వాత బెనడిక్ట్, తర్వాత ఈవెన్ అగస్టిన్, లూథర్ని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి అగస్టిన్, వీళ్ళందరూ కూడా ఎలాగా ఇంటెన్షనల్ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేశారు అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడానికి ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ రూల్ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. రూల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది వన్స్ అగైన్ ఏంటంటే, రూల్స్ మాట్లాడుతున్నాడు బ్రదర్, కొన్ని రూల్స్ మనకి ఇస్తాడు, ఈరోజు మనం ఆ రూల్స్ అన్ని తీసుకొని మనం రాసుకొని ప్రాక్టీస్ చేసేసుకుందాం. అది కాదు రూల్ అంటే. పిట్స్ కచెరో అనేటువంటి ఆయన ఈ రూల్ ఆఫ్ లైఫ్ మీద కామెంట్ చేస్తూ ఏమంటాడంటే, రూల్ అనేటువంటి మాటని మనం రూల్స్ కింద, అంటే రూల్స్ మాట్లాడదా ఆ సెన్స్లో మనం వాడతలేదు ఇక్కడ. మరి ఏ సెన్స్లో వాడుతున్నాం అంటే, ఇది గ్రీక్లో ట్రల్లిస్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చిందంటాడు ఆయన. మీకు తెలిసే ఉంటుంది, మల్లి పందిరి గురించి విన్నారా మీరు? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మొక్కల్ని ఇప్పుడు మా ఇంట్లో మీరు కనుక చూస్తే మనీ ప్లాంట్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ మనీ ప్లాంట్ దానికి ఒక వి హ్యావ్, అంటే తీగలుగా పెరిగేటువంటి వాటికి ఏం చేస్తామంటే మనం ఒక సపోర్ట్ సిస్టమ్ పెడతాం. ఆ సపోర్ట్ సిస్టమ్ వైపు అది నీట్గా నిటారుగా పెరిగి అది ఫలిస్తుందని. ద్రాక్ష వల్లు కూడా మనం అట్లానే చేస్తాం. ఏం చేస్తారంటే ద్రాక్ష వాటిని ఒక చెక్కతో చేసినటువంటి ట్రల్లిస్ అంటాం దాన్ని. సో చెక్కతో చేసేటువంటి ఒక స్ట్రక్చర్ మీద దాన్ని అల్లుకునేటట్టుగా చేస్తారు. ఎందుకంటే అది పైకి ఎగబాగుతుంది, తద్వారా ఫలిస్తుంది. పైకి ఒక పద్ధతిలో ఎగబాగుతుంది, ఫలిస్తుంది. దాన్ని ట్రల్లిస్ అంటారు. ఈ ట్రల్లిస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది రూల్. అంటే ఏంటంటే, నేను ఫలించటానికి, నేను పద్ధతిగా ఎదగటానికి నాకు సపోర్ట్ చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ అంటాం. అంటే లైఫ్. మరి ఆ రూల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే, నా జీవితం ఫలించటానికి, ఎదగటానికి సపోర్ట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటండి? ఆధారం. సో ఆ సపోర్ట్ స్ట్రక్చర్ని, అంటే దాన్ని నిర్దేశించేటువంటిది, ఎటు ఎదగాలి, ఎలా ఎదగాలి అనేటువంటిది నిర్దేశించేటువంటి ఆధారం, సహకారం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, రైట్? సో రూల్ ఆఫ్ లైఫ్ని మనం మాట్లాడుకున్నాం. డానియల్ లాగా సడన్గా తను యాక్సిడెంటల్గా తను ప్రాక్టీస్ చేసేలేదు. సో డానియల్, హీ డిడ్ నాట్ రియలీ బికమ్ డానియల్. అంటే తను సడన్గా యాక్సిడెంటల్గా ఒకరోజు ప్రభు కోసం నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కాదు జరిగింది. హీ వాజ్ హ్యావింగ్ హిజ్ రూల్ ఆఫ్ లైఫ్. ఎందుకు తను నిలబడ్డాడు అనేటువంటిది దానియేలు గ్రంథంలో చూస్తే మనకు కొన్ని అంశాలు కనిపిస్తాయి మనకు అక్కడ. మొదటి అధ్యాయంలో 8వ వచనం నుంచి నెమ్మదిగా, ఎవరైనా చదువుతుంది నెమ్మదిగా అంటే వాయిస్ తగ్గించని కాదు, ఫాస్ట్గా చదవకుండా నెమ్మదిగా 8వ వచనం నుంచి మొదటి అధ్యాయంలో చదువుతారా?
రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందననుగ్రహించెను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు యా అన్నపానములను చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇంట్రెస్టింగ్, దానియేలు చేస్తున్నటువంటి పని ఏంటంటే పేరు మార్చారు. ఆ పేరు కూడా బబులోను పేరు పెట్టారు. బబులోను దేవతల్ని ఆ, ఆరాధించేటువంటి ప్రశంసించేటువంటి పేర్లు పెట్టారు వీళ్ళకి కదా. సో మిషాయల్ని కాస్త మేషాక్ చేశారు. అంటే అర్థం ఏంటి? మిషాయల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మీ షా ఎల్, హూ ఈజ్ లైక్ అవర్ గాడ్, హూ ఈజ్ లైక్ గాడ్ అని పెట్టారు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు. ఆ మెషాయల్ని కాస్త మెషాకు అంటే ఆకు అనేటువంటిది మన బబులోను దేవత, చంద్రదేవత. మెషాయల్ని కాస్త మెషాకు అని పెట్టారు. అంటే ఏంటంటే హూ ఈజ్ లైక్ ఆకు, ఆకు లాంటి దేవుడే లేడని. చూస్తున్నారా? ఆ పేర్లనే మార్చేటువంటి విధానంలో వీళ్ళ యొక్క ఏది నువ్వు దేవుడు అనుకుంటావు అనేటువంటిది కూడా మార్చేయటం. దేనికోసం నువ్వు జీవించాలి, ఏది నీ జీవితానికి పరమార్థం ఇచ్చింది, ఏది నీ జీవితానికి అర్థం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మార్చేసేయటం. దాట్స్ వాట్ బబులోన్ యూనివర్సిటీ డస్. బబులోను యూనివర్సిటీ చేసేటువంటి పని అది. దాట్స్ వై వీ లివ్ ఫర్ దిస్. ప్రాణాలని తెగించి సైతం సెల్ఫీలు తీసుకొని లోయల్లో పడిపోయినటువంటి సందర్భాలు ఎందుకుంటాయి? బికాస్ వీఆర్ బీయింగ్ ట్రైన్డ్ దీనికోసం జీవించాలనేటువంటిది. అజరయా పేరేం పెట్టారు అంటే మీరు చదివినటువంటి ముందు వచనాన్ని నేను చదువుతున్నానండి, అంతే. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అజరయాని కాస్త అబేద్నెగో అని చేశారు. అజర్యా అంటే ఏంటంటే యెహోవా సహాయం చేసేటువంటి వాడు అని అర్థం. అతనికి అబేద్నెగో అని పెట్టారు. అంటే నెగోకి అబెద్ అంటే నెగోకి సర్వెంట్. నెగో అనేటువంటి దేవతకు వీడు సర్వెంట్, వీడు సేవకుడు. షద్రాక్లో కూడా ఆకు కనిపిస్తున్నాడు దేవత, ఆ దేవతకు పేరు. సో వి సీ దే ఆర్ బీయింగ్ యాక్చువల్లీ ట్రైన్డ్. ఈ పేర్లు మారుస్తున్నప్పుడు వీళ్ళు ఏమనలేదు. వాళ్ళు విద్యలు నేర్పిస్తున్నప్పుడు మ్యాజిక్ ఇవన్నీ కూడా ప్రొహిబిషన్ చేశారు, ఏమనలేదు. భోజనం దగ్గర గీత గీసుకున్నాడు. 2 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఏంటంటే విగ్రహాలకి బరిగా అర్పించినటువంటివి వీళ్ళకి పెట్టుంటారు భోజనంలో, కానీ ప్రతి ఒక్కటి విగ్రహం ముందే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ యూనివర్సిటీయే టెంపుల్లో ఉంది. బబులోన్ టెంపుల్లోనే జరుగుతుంది వీళ్ళ యూనివర్సిటీ. నేనేమనుకుంటున్నానంటే భోజనం దగ్గరే కల్చరేషన్ జరుగుతుంది, అంటే సాంస్కృతీకరణ జరుగుతుంది భోజనాల దగ్గర. ఎందుకంటే అక్కడ రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి, వీళ్ళు రాయల్ బ్యాంక్వెట్స్ ఇవన్నీ కూడా రాజుగారు స్పాన్సర్ చేసినటువంటి బ్యాంక్వెట్స్ ఇవన్నీ. ఎంటర్టైన్మెంట్, పాటలు, డ్యాన్సు, తాగుడు, రకరకాలైనటువంటివి. దే హ్యావ్ ద బెస్ట్ ఫుడ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో ఆ ఫ్రెండ్ చెప్తున్నాడు, తను సీఈఓగా ట్రైన్ అవుతున్నారు ఒక కంపెనీకి. చెప్పాడు, అన్న అసలు ఏం ఫుడ్ పెడతారన్న, మేము అక్కడికి వెళ్తే కనుక కూర్చోబెట్టి మా చేత చాలా ట్రైనింగ్ ఇస్తారన్న. కాకపోతే పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్లో, 7 స్టార్ హోటల్స్లో కూర్చోబెట్టి మాకు ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, కావాల్సినంత ఫుడ్, రకరకాలైనటువంటి బెస్ట్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్. ఆ ఫుడ్ ఎందుకు చేస్తున్నారంటే బికాస్ వీళ్ళని సీఈఓస్గా వీళ్ళ మైండ్ సెట్స్ని యాక్చువల్గా ట్రైన్ చేయడానికి. డానియల్ ఏం చేస్తున్నాడంటే ఒక గీత పెట్టుకోవాలి నేను. ఎక్కడైతే సాంస్కృతీకరణ జరుగుతుందో, సాంస్కృతీకరణకి బోల్డ్ అంత ఇది ఉంటుందో, నా హార్ట్ కూడా అటువైపు వెళ్ళిపోతుందో, అక్కడ నో చెప్తాను నేను. ప్రాణం పోతుంది నో చెప్తే. నీకు ఏదైనా తేడా జరిగిందంటే, నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, నీకేదో తేడా జరిగిందంటే నిన్ను వేసేస్తారు, నన్ను వేసేస్తారు అంటున్నాడు వార్డెన్. డానియల్ ఏమంటున్నాడు తెలుసా? గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు పనిచేస్తూనే ఉంటాడు, పనిచేస్తాడు. ఆయన్ని సెంటర్గా కలిగి ఉన్నాను, ఆయనే నా జీవితాన్ని పనిచేస్తున్నాడు. ఇక నేను జీవించేటువంటి జీవితం
ఎవరో అన్నారు నూతన నిబంధన గ్రంథంలో, ద లైఫ్ దట్ ఐ లివ్ నౌ. గలతీలకు రాసిన ఆయన. Paul. యా, Daniel is saying that life. God lives in my life. ఛాలెంజ్ తీసుకుంటున్నాను. గాడ్ లివ్స్ ఇన్ మై లైఫ్. ఆకు కాదు జీవించేది, నెగో కాదు జీవించేది, యావే లివ్స్ ఇన్ మై లైఫ్. హీ సెయింగ్ నో టు థింగ్స్. యాపటైట్స్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు. అక్కడ ఫుడ్తో జెహోని యాక్చువల్గా యాపటైట్స్ని, వీళ్ళ యొక్క టేస్ట్ బడ్స్ని మారుస్తున్నారు. టేస్ట్ బడ్స్ అంటే నాలుక మీద ఉన్నవే కాదు, మనసులో ఉన్నవి కూడా. నీ మనసు దేన్నైతే రుచిగా ఎంచుకుంటోంది అనేటువంటిది. హీఈస్ నాట్ అలౌవింగ్ దట్. హీ సెయింగ్ నో టు దట్. ఇది ఒక ప్రాక్టీస్ మనం చూస్తున్నాం. డానియల్ రూల్ ఆఫ్ లైఫ్లో పార్ట్ ఇది. అంటే తను ఎగబాకటానికి, ఎదగటానికి, యాక్చువల్గా తను గాడ్ని సెంటర్గా కలిగి ఉన్నటువంటి జీవితంలో ఎదగటానికి హీ సెయింగ్ నో టు సమ్ థింగ్స్. హీ హ్యాస్ టు సే నో టు సమ్ థింగ్స్. ఇంకొక మాట చెప్తాను నేను. 6వ అధ్యాయంకి ఒకసారి వెళ్దామా? ఇలాంటి జీవితం చుట్టుపక్కల వాళ్ళకి కుళ్ళు పుట్టించేటువంటి జీవితం ఇది. కొత్త రాజు వచ్చాడు. నెబుకద్నెజర్కి అయితే తెలుసు దానియేల్ కమిట్మెంట్. కానీ దర్యావేష్ వచ్చాడు ఇప్పుడు, దెరాయస్ వచ్చాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 6వ అధ్యాయం నుంచి, మొదటి వచనం నుంచి కొంచెం నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దామా? తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజుద్దేశించెను. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లన్రి: రాజుకు దర్యావేషు చిరంజీవివై యుందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. చాలండి, చాలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా, నీట్గా, నెమ్మదిగా చదివారు. చూడండి, ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది ఇక్కడ. దానియేలు చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నట్ట, చాలా నీట్గా ఉన్నట్ట, ఎక్కడ పట్టుకోలేమన్నట్టుగా తన శత్రువులు కూడా, తన మీద కుళ్ళుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కడ పట్టుకోలేమని చూస్తున్నట్ట. అంటే నా పాయింట్ ఏంటంటే,
ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి సిచ్యువేషన్ కాదు అంటున్నాను నేను. తన క్యారెక్టర్ని ఎవ్రీడే యాక్చువల్గా ట్రైన్ చేసినటువంటి, సాధన చేసినటువంటి ఆ, దానికి ఫలం ఇది. సో మనం ఆలోచించినప్పుడు చాలాసార్లు వి థింక్ దాట్ ఇదంతా యాక్సిడెంటల్ క్రిస్టియానిటీ, యాక్సిడెంటల్గా జరిగినటువంటిది అన్నట్టుగా మనకు తెలియకుండానే మన మైండ్లో అనుకుంటాం. కానీ నో, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇయర్స్ సాధన చేసినటువంటిది. దేవుడిని కేంద్రంగా కలిగినటువంటి జీవితం. ఎట్లాగంటే ఈవెన్ శత్రువులకు కూడా అర్థమైపోతుంది. దానియేలుని మనం పట్టుకోవాలంటే క్యారెక్టర్ లూజ్ కాదు దానియేల్ది. వీ కెన్ ఓన్లీ క్యాచ్ హిమ్ ఇన్ వన్ థింగ్, ఏంటంటే తను బాగా చేసేటువంటిది, రైట్గా చేసేటువంటి రైట్ థింగ్స్లోనే పట్టుకోవాలి మనం. సో దే హ్యావ్ కాట్ ఏంటంటే దానియేలు కమిట్మెంట్ తెలుసు, లాయల్టీ తెలుసు వాళ్ళకి. దానియేలు దేవుడికి చాలా లాయల్, దేవుడికి చాలా ఫెయిత్ఫుల్, విశ్వాస్యత కలిగినటువంటి వ్యక్తి. హౌ డు దే నో? బికాస్ దే హ్యావ్ సీన్ దానియేలు యొక్క లాయల్టీస్ ఎక్కడున్నాయి, తన విశ్వాస్యత ఎక్కడుంది, తన నమ్మకత్వం ఎక్కడుంది అనేటువంటిది జనాలకు తెలుస్తుంది. అది ఒకరోజు జరిగినటువంటిది కాదు, ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్. ఎలా తెలిసి ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు కానీ, మాట్లాడుకునేటప్పుడు కానీ. చాలాసార్లు నేను అలాంటి మాటలు మాట్లాడను, ఆ పోస్టర్లు చూడను అనేటువంటి అలాంటి విధులతో కూడినటువంటి జీవితం కాదు మనం ఆలోచించాల్సింది. వెన్ వీ హ్యావ్ గాడ్ యాజ్ ద సెంటర్, మన యాపిటైట్స్ని మనం ట్రైన్ చేసుకున్నప్పుడు, మన రుచుల్ని మనం ట్రైన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా జరిగేటువంటి పనులు ఇవి. హీ డిలైటెడ్ ఇన్ గాడ్. సో దానియేలుని వేసేయటానికి, అంటే సింహాల మధ్యలో వేసేసి చంపేసేయాలని చెప్పేసి ఒక మంచి ప్లాన్ వేశారు వీళ్ళు. మనం అనుకుంటాం అలాంటి ప్లాన్ జరగంగానే ఈధర్ ఎత్తులకు పై ఎత్తు అన్నా వేయాలని అనుకుంటాం మనం, లేకపోతే వీ డూ థింగ్స్ లైక్, లేకపోతే దేవా నేను నీ కోసం ఇంత జీవించాను కదా, ఏంటి ఇట్లా నాకు జరుగుతుంది, నేను చావబోతున్నాను, ఇదేనా నాకు జరిగేది, నేను నీ కోసం జీవించిన దానికి ఇదేనా నా ప్రతిఫలం? నో. 10వ వచనం నాకు అనిపిస్తుంది, నా గుండెల మీద రాసుకోవాలేమో 10వ వచనం అనిపిస్తుంది. 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి నెమ్మదిగా చదువు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారా? ఇందులో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటో తెలుసా? మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, హైలైట్ చేయాల్సింది, మనం వేరే కలర్స్తో దిద్దుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, గెస్ చేయగలరా ఇందులో? ఇట్టి శాసనం దానియేలు తెలుసుకొనినను. యథాప్రకారముగా యథాప్రకారముగా. Yes, యథాప్రకారం. దట్స్ ద వర్డ్. హీ హ్యాస్ అ లైఫ్ స్టైల్, హీ హ్యాస్ అ రూల్ ఆఫ్ లైఫ్. చెప్తున్నాను, నేను గుర్తుందని మీకు రూల్ ఆఫ్ లైఫ్ అనే పదం నేను చెప్పాను. రూల్ అంటే ఏంటనేటువంటిది చెప్పాను. సపోర్ట్, ద్రాక్ష వలి ఎదగటానికి, ఫలించటానికి ఆధారం, సహకారాన్ని ఇచ్చేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో, హీ హ్యాస్ దట్ యథాప్రకారంగా. ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్ ఫర్ హిమ్. హీ హ్యాస్ అ గోల్. దేవుడు మళ్ళీ యెరూషలేంకి వెళ్ళటం అంటే మా ఊరికి వెళ్ళిపోవాలి మేము అన్నట్టుగా కాదు. మా ఊరికి వెళ్ళిపోవాలి, మా ఊరికి ఎప్పుడు వెళ్ళిపోతానని కాదు. డానియేల్ యాక్చువల్గా మళ్ళీ టెంపుల్ కోసం తహతహలాడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క సన్నిధి కోసం తహతహలాడినటువంటి వ్యక్తి. ఈ సెయింగ్ యెరూషలేం వైపు ఓపెన్ చేశాడు. దేవా, నువ్వు మమ్మల్ని ఎంచుకున్నది మేము భూమిలో ఉన్నటువంటి అన్ని దేశాలకి, అన్ని కుటుంబాలకి మేము ఆశీర్వాదకరంగా ఉండటానికి, కానీ మేము ఇట్లా బబులోన్లో పడున్నాం. ఇప్పుడు హీ ఓపెన్ ద డోర్ అండ్ దెన్ హీ ఈస్ సెయింగ్, గాడ్, వెన్ డు యూ ఫుల్ఫిల్ యువర్ ప్లాన్ టువర్డ్స్ అస్? నువ్వు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, నీ అభీష్టం ఏదైతే ఉందో, నీ హృదయ చప్పుడు ఏదైతే ఉందో, అది మా ద్వారా జరిగించాలని నువ్వు అనుకుంటున్నావు కదా దేవా, అది ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అది? గాడ్ సెంటర్డ్ లైఫ్. హీ హాజ్ అ రూల్ ఆఫ్ లైఫ్, యథాప్రకారంగా. అండ్ ఆయన ప్రేయర్ పాయింట్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే, హీ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నట్ట. ఇంగ్లీష్లో థ్యాంక్స్, హీ గేవ్ థ్యాంక్స్ టు గాడ్. విజ్ఞాపనలో దేవుడికి చెప్పుకుంటున్నాడు.
And then he was actually thanking, he was praising God. నీ వల్ల మా జీవితాన్ని మీ వల్ల నా కుటుంబాన్ని కోల్పోయాను, నీ వల్ల నేను మొత్తాన్ని కోల్పోయాను. నో, హీ వాజ్ యాక్చువల్లీ సెయింగ్, గాడ్, ఐఎమ్ నాట్ అబౌట్ మై సెల్ఫ్. నేను కాదు ఇక్కడ సెంటర్ దేవా, నువ్వు సెంటర్, నీ ప్లాన్స్ సెంటర్, నీ ఉద్దేశాల కోసం నేను ఉన్నాను, కానీ నా ఉద్దేశాల కోసం నువ్వు లేవు. గాడ్ సెంటర్డ్ లైఫ్ ఇది ఎట్లా జరిగిందంటే, బికాస్ హీ హ్యాస్ అ రూల్ ఆఫ్ లైఫ్. He has a rule of life. Can we develop a rule of life in Jan 2026 or for 2026? నేను ఈ మాట చెప్తున్నప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే, ఈ రూల్ ఆఫ్ లైఫ్ ద్వారా ఇలా మళ్ళీ ఈ రూల్ ఆఫ్ లైఫ్ని డెవలప్ చేసుకోవటం అనేటువంటి చాలాసార్లు మన హ్యూమన్ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, ఈ రూల్ ఆఫ్ లైఫ్ని కూడా మనం విగ్రహంగా చేసుకోగలం. అంటే రూల్ ఆఫ్ లైఫ్ని సెంటర్గా చేసుకోవటం కాదు. రూల్ ఆఫ్ లైఫ్ ఎందుకుందంటే దేవుడు సెంటర్గా ఉండటానికి, దేవుణ్ణి కోరుకోవటానికి. రూల్ ఆఫ్ లైఫ్నే సెంటర్గా చేసుకుంటే మనం ఎట్లా తయారవుతామంటే, మనకు ఒక టెక్నిక్ దొరికిందని ఆలోచిస్తాం. టెక్నిక్ పెద్దదైపోతుంది, దేవుడు చిన్నగా అయిపోతారు. లేకపోతే ఈ టెక్నిక్ వాడినటువంటి వాళ్ళందరినీ మనం లీగలిజం అంటే టెక్నిక్ వాడినటువంటి వాళ్ళందరినీ మనం కండెమ్ చేయటం మొదలు పెడతాం. నో, దాట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ ఫర్. రూల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు హ్యావ్, హౌ కెన్ వీ హ్యావ్ గాడ్ యాజ్ ద సెంటర్. 3 times దానియేలు ఆ టైంలో, ఆ రోజుల్లో 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు అంటవాళ్ళు. ఆ డీటెయిల్ కోసం కాదు ఇవ్వబడింది అది. ఇట్ ఈస్ సెయింగ్, బబులోను బొంబార్డ్ చేస్తున్నప్పుడు, బబులోను తన జీవితాన్ని మలిచేటప్పుడు, డానియల్ టేకింగ్ టైం, డేలో దేవుడు వైపు తిరగటానికి, దేవుడితో నింపుకోవటానికి, తను దేవుడు మయం చేసుకోవటానికి 3 సార్లు యాక్చువల్గా తను రెగ్యులర్గా ఇంటర్వెల్స్ని పెట్టుకున్నట్ట. హీ విల్ టర్న్ టు గాడ్ టువర్డ్స్ దట్. He will intentionally remember God during that time. So నేను ఒక రీడింగ్ ప్లాన్ ఒకటి యూజువల్గా ఫాలో అవుతాను. కానీ ఆ రీడింగ్ ప్లాన్లో 4 రీడింగ్ పోర్షన్స్ ఉంటాయి ఎవ్రీడే. అంటే 4 బైబిల్లో 4 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రీడింగ్ చేస్తాను ఎవ్రీడే. ఐ డోంట్ డూ దట్, నేను చేయను అది. బట్ ఐ డూ యాక్చువల్లీ 1 or 2 రీడింగ్ పోర్షన్స్. 4 పోర్షన్స్ ఎందుకు పెడతారంటే, బికాస్ డేలో 4 డిఫరెంట్ పీరియడ్స్లో చదవటానికి. పొద్దున్నే రోజు అది 4 చదివేసేయటం కాదు. సో మార్నింగ్ ఎవ్రీడే ఈ టైంకి యాక్చువల్గా ఇది చదువుతాను, ఈ పోర్షన్ చదువుతాను. మధ్యాహ్నం 12 గంటలకి యాక్చువల్గా నేను ఒక 15 నిమిషాలు తీసుకొని ఇది కొంచెం చదువుతాను. సాయంత్రం 7 గంటలకి. ఎందుకు మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎందుకు చేస్తున్నాం అంటే, బికాస్ so that we thank God for the previous few hours, and then as we are stepping into the next few hours, we are telling God, దేవా, గడిచినటువంటి 4 గంటల్లో నువ్వు నాకు కృప చూపించినందుకు వందనాలు. వచ్చేటువంటి 4 గంటల్లో నీ రెక్కల నీడలో బతకటం నాకు నేర్పించువా. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ డైలీ ఆఫీస్ అంటారు దాన్ని. ఈ ప్రాక్టీస్ని డైలీ ఆఫీస్ అంటారు. డైలీ ఆఫీస్ అంటే ఏంటంటే, ఇంటెన్షనల్గా దేవుడి వైపు రెగ్యులర్గా డేలో టర్నింగ్ టువర్డ్స్ హిమ్, అండ్ దెన్ అందులో కొన్ని రకాలైనటువంటి ప్రేయర్స్ని చేయటం. ప్రసన్న కృష్ణ ఉన్నవా? మానేష్ గారు ఇచ్చినటువంటి ఆ బుక్ ఉందా నీ దగ్గర? ఉందన్న. ఒకసారి అందులో ఫస్ట్ పేజీల్లో క్యాల్విన్ ప్రేయర్స్ గురించి ఉంటే ఆ హెడ్డింగ్స్ ఒకసారి చదువుతావా? ఆ పుస్తకం ఒకసారి చూపిస్తావు అందరికి ఒకసారి. ఓకే, అందులో మొదటి పేజీ ఒకసారి చూపిస్తావా? అదే ప్రేయర్స్ ఉంటాయి అందులో. ఇదే కదా, ఇందులో చూసారా? క్యాల్విన్స్ డైలీ ప్రేయర్స్ మార్నింగ్ ప్రేయర్ ఇది. తర్వాత మధ్యలో కిందే ఉంది ప్రేయర్ ఫర్ డైలీ వర్క్. తర్వాత నెక్స్ట్ పేజ్ ప్రేయర్ బిఫోర్ ఎ మీల్ అని ప్రార్థన చేసుకునేటువంటి విధానం. అందులో చూడండి, ఆ వాక్యం కీర్తన 145 కీర్తన గురించి వస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ది ప్రేయర్ ఆఫ్టర్ ఏ మీల్. తర్వాత ప్రేయర్ అట్ డేస్ ఎండ్. See, that's all we have. So thank you, Prasanna. Thank you. See,
Why would he do that? It's a life actually filled with God. It's a life towards God. అనుకుంటాం కానీ మనం నిజంగా ప్రొడక్టివ్గా ఉంటాం మనం ఇట్లా చేస్తే. డైలీ ఆఫీస్ అంటాం ఈ ప్రాక్టీస్ని. డైలీ ఆఫీస్ అంటే ఇంటెన్షనల్గా రిథమ్స్ని పెట్టుకొని తిరగటం దేవుడి వైపు. అంటే దేవుడు ప్రకృతిలో ఎట్లాగైతే రిథమ్స్ని పెట్టాడో, అంటే వర్షాకాలం తర్వాత చలికాలం, చలికాలం తర్వాత మళ్ళీ వసంతకాలం, రైట్, తర్వాత మనకి ఎండాకాలం, ఇట్లాగా కాలాల రిథమ్స్ ఉన్నట్టుగా వీఆర్ హ్యావింగ్ రిథమ్స్ ఈచ్ డే. వీఆర్ హ్యావింగ్ రిథమ్స్ ఈచ్ డే. వీఆర్ ప్రేయింగ్, టర్నింగ్ టువర్డ్స్ గాడ్. అండ్ దిస్ ఇస్ అ సపోర్టింగ్ సిస్టమ్ టువర్డ్స్ గాడ్. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటువంటిది. స్క్రిప్చర్ రీడింగ్. ఈ డైలీ ఆఫీస్ టైంలో మనం ఇట్లాంటి ప్రేయర్స్ని తీసుకొని చదువుకోవచ్చు, ప్రేయర్ చేయొచ్చు. ఆర్ డైలీ ఆఫీస్ టైంలో నేను చెప్పినట్టుగా 4 పోర్షన్స్ని తీసుకొని మనం చదవచ్చు. మనం అనుకుంటాం క్వైట్ టైంలో ఒక పోర్షన్ చదివితే చాలా ఎక్కువ, దేవుడికి చాలా ఎక్కువ ఇచ్చాం అనుకుంటాం. కానీ బట్ గొప్ప పీపుల్, లూథర్ రకరకాలైనటువంటి పోర్షన్స్ చదివేవాట. రాత్రిపూట మాత్రం పడుకునే ముందు ఖచ్చితంగా ఒక కీర్తన మాత్రం చదివేవాట లైఫ్ అంతా. డిఫరెంట్ వేస్లో చేయటం. రూల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెసింగ్ ఎ డిజైర్. రూల్ ఆఫ్ లైఫ్లో ఎక్స్ప్రెసింగ్ ఎ డిజైర్ that I want God as the center. I want God as my only desire. దేవుడే నా తపన, దేవుడే నా తాతహ, దేవుడి కోసమే నేను జీవించాలి, దేవుడు కేంద్రంగా జీవించాలి అనేటువంటి డిజైర్ని ఎక్స్ప్రెస్ చేయటం. ఆ డిజైర్ని ఫాస్టర్ చేయటానికి ఏ ప్రాక్టీసెస్కి ఎస్ చెప్పాలి, ఏ ప్రాక్టీసెస్కి నో చెప్పాలి అని ఇంటెన్షనల్గా రాసుకునేటువంటి డాక్యుమెంటే రూల్ ఆఫ్ లైఫ్. డానియల్ని అడిగితే హీ సేస్ దట్ ఐ మేడ్ అ రూల్ దట్ నా సపోర్టింగ్ సిస్టంలో ఎస్ ఏంటంటే 3 times ఎవ్రీ డే. అండ్ దెన్ ఆ 3 timesలో నాకు ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్స్ ఉంటాయి. ఏంటంటే నేను ఐ ప్రైజ్ గాడ్, ఐ గివ్ థ్యాంక్స్ టు హిమ్. నా విజ్ఞాపనలు ఆయన వైపు పెట్టుకుంటాను. సింహాల మధ్యలో నేను ఉన్నప్పుడు, అంటే మనుషుల సింహాలు అనేటువంటి వాళ్ళు నన్ను నవిలేయటానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో కూడా ఐ టర్న్ టువర్డ్స్ గాడ్. ఐ మేక్ అన్ ఇంటెన్షనల్ టర్న్ టువర్డ్స్ గాడ్ ఈచ్ డే. What practices can we really inculcate? ఇందులో నేను ఆల్రెడీ డైలీ ఆఫీస్ అనేటువంటి ప్రాక్టీస్ని చెప్పాను. డైలీ ఆఫీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇంటెన్షనల్గా రిథమ్స్ని డేలో సెట్ చేసుకోవటం. ఆ టైంకి మనం ఆ 15 నిమిషాలు 20 నిమిషాల్లో దేవుడి వైపు టర్న్ అయ్యి వాక్యాన్ని చదవటం, లేకపోతే కీర్తన చదవటం, లేకపోతే ప్రార్థన చేయటం. So something like that. It's a practice, intentional turning towards God, creating a daily rhythm. That's what is called daily office. And then, of course, studying the scripture is one practice that we have. Reading godly books, that's another practice that we can have. తర్వాత fasting. And fasting చేసే రోజు we are taking time. We are taking time to be with God. We are telling God, దేవన్, నేను రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట బట్టి నేను జీవిస్తున్నాను అనేటువంటిది ఇంటెన్షనల్గా ప్రాక్టీస్ చేయటం ఫాస్టింగ్లో యూజువల్గా మనం ఏమనుకుంటాం అంటే, 1 గంట తినకపోతే 2వ గంట చచ్చిపోతున్నా, నేను అయిపోయింది నా పని అనుకుంటాను. నో, దట్స్ ద టైమ్ వేర్ వీ ప్రాక్టీస్ దట్. కానీ బట్ ఎవరికైతే డయాబెటీస్ ఉందో, బీ కేర్ఫుల్. ఫాస్టింగ్ అంటే స్ట్రిక్ట్గా అసలు వాటర్ తాకుండా ఉండాలి, అది తినకూడదు, ఇది తినచ్చా, అది తినచ్చా అని కాదు పాయింట్. దాట్స్ నాట్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ఫాస్టింగ్. ద మెయిన్ పాయింట్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ టేకింగ్ టైమ్ టు ఫీస్ట్ ఇన్ గాడ్. ఆయన వాక్యంలో దేవుడి యొక్క సన్నిధిని మనం ఆస్వాదించడానికి టైం తీసుకోవటం. రెగ్యులర్ టైమ్స్లో దాన్ని సెట్ చేయటం. తర్వాత దేనికి నో చెప్పాలి. నా యాపటైట్స్, దేవుడి పట్ల నా తపన, దేవుడి పట్ల నాకున్నటువంటి రుచిని పోగొట్టేటువంటి ప్రాక్టీసెస్ ఏమున్నాయి, నా రుచి వేరే వైపు మలిచేటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి నో చెప్పాలి. దానియల్ లైఫ్లో వాట్ దట్ ఈజ్ అనేది తెలుసు మనకి. హీ సెట్ నో టు దట్. వాట్ కెన్ వి డూ అబౌట్ అస్? మన లైఫ్లో ఏంటి ప్రాక్టీస్? ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ మీ, కన్సిస్టెంట్గా వాట్సాప్ చెక్ చేయాలనేటువంటి ఒక దరిద్రపు గొట్టు అడిక్షన్ అది. టైం దొరికితే న్యూస్ చదవాలనేటువంటి అడిక్షన్.
నెమ్మదిగా ఆ న్యూస్ చదువుతూ ఆ న్యూస్ గురించి ఇంకొంచెం తెలుసుకోవటానికి వీడియోలో ఏమన్నారని కనుక్కోవటం, ఆ వీడియోస్ కనుక్కుంటూ నెమ్మదిగా అటువైపు నుంచి స్క్రోలింగ్కి వెళ్ళటం, షార్ట్స్ని, రీల్స్ని, వీటిని. దిస్ ఇస్ చేంజింగ్ మై అపటైట్. బై ద ఎండ్ ఆఫ్ టైమ్ నాకు యాక్చువల్గా ఐ ఫీల్ వెరీ ఎంప్టీ అబౌట్ దట్. సో ఐ హ్యావ్ టు సే నో టు దట్. సాధన చేయాలి దాని గురించి. వన్స్ అగైన్ ఈ సాధన ఎందుకంటే నేను తోపు అవటానికి కాదు. ఈ సాధన ఏంటంటే సో దట్ గాడ్ బికమ్స్ మై డిజైర్, గాడ్ బికమ్స్ మై అపటైట్. దేవుడు నా టేస్ట్ అవ్వాలి, నా టేస్ట్ బర్డ్స్ అన్ని దేవుడిని కోరుకోవాలి, దేవుడిలో డిలైట్ అవ్వాలి. అది మెయిన్ టార్గెట్, అది మెయిన్ గోల్. ఇక్కడ బోస్టింగ్ అవకాశం లేదు. హే నేను ఎంత తోపునో తెలుసా, నేను ఎంత స్పిరిచువల్ పర్సనో తెలుసా. నో, దెర్ ఇస్ నో బోస్టింగ్ హియర్. వీఆర్ వీక్ పీపుల్ అండ్ దట్స్ వై వీ నీడ్ ప్రాక్టీసెస్. మనం బలహీనలు కాబట్టి మనకి యాక్చువల్గా సాధన అవసరం. సో కాబట్టి నేను సాధన చేస్తే నేను ఎంత తోపని కాదు. అరే ఐఎమ్ ఎ వీక్ పర్సన్, ఐ నీడ్ ఇట్ మ్యాన్. ఈవెన్ జీసస్ లైఫ్లో ఆయన దేవుడైండు కూడా, హీ ప్రాక్టీస్డ్ దీస్ థింగ్స్. We see mornings he goes somewhere, he spends time with the Father. He practiced solitude. ఆయన ఒక్కడే ఒంటరిగా ఉండటం, he practiced it. So I want to say, what practices do you want to inculcate? I don't want to, ఈ రూల్ ఆఫ్ లైఫ్ని రాసుకుందాం అందరం డిసెంబర్లో. ఏ ప్రాక్టీసెస్ నాకు దేవుడు నన్ను దగ్గరగా జరిపేటువంటి ప్రాక్టీసెస్ ఏ ఉంటాయి నా లైఫ్లో. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, నాకు ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ మీ ఐ రియలీ లవ్ కొన్ని కీర్తనల్ని, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుకునేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో దేవుడి యొక్క ఔన్నత్యం. ఇట్ మూవ్స్ మీ. మేబీ వన్స్ అ వీక్, సండే మార్నింగ్ ఆర్ వన్స్ ఇన్ 3 days కెన్ ఐ హ్యావ్ కీర్తనని 2-3 కీర్తనల్ని ధ్యానించడం, ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో 2-3 కీర్తనలో దేవుడి యొక్క ఔన్నత్యాన్ని ఎట్లా దాన్ని స్టడీ చేయటం. దట్ కెన్ బి ఎ గుడ్ ప్రాక్టీస్. తర్వాత ఫ్యామిలీలో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇయర్ మా పిల్లల్ని ఈ ఒక్క విషయంలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాను దేవుడి పట్ల. కెన్ వి టేక్ దట్ ఇయర్? యాక్చువల్గా నేను నా భార్యతో కలిసి కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, నా భార్యతో కలిసి నేను రెగ్యులర్గా ప్రేయర్ చేయటానికో, లేకపోతే వారానికి 3 సార్లు ప్రార్థన చేయటానికో. డోంట్ టేక్ యాక్చువల్లీ యాజ్ ఎ గోల్. వన్స్ అగైన్ భార్యాభర్తల మధ్యలో ఇది లీగలిజంగా తీసుకోవద్దు. ఒకళ్ళనొకళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి పొడుచుకోవటం కాదు. నో, సాతాను ఆల్రెడీ చేస్తాడు ఆ పని, మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటున్నానంటే వర్క్ టుగెదర్ అండ్ సే హే, ఎవ్రీ సోమవారం రాత్రి 7:30కి, బుధవారం రాత్రి 7:30కి, గురువారం రాత్రి 7:30కి, ఈ వీక్లో 3 రోజులు మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం 15 నిమిషాలు ఇద్దరం. ఇద్దరం కలిసి ఎవ్రీడే 10 నిమిషాలు చదువుకునేటువంటి మూమెంట్స్ ఫర్ లైఫ్ అనేటువంటి ఒక మంచి డివోషన్ ఉంది. అది 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఎవ్రీడే మనం ఆ డివోషన్ 365 డివోషన్స్ ఉంటాయి కపుల్కి. అందులో మేబీ మూమెంట్స్ టుగెదర్ అనేటువంటి పుస్తకం తీసి చదువుకుందాం ఇద్దరం 10 నిమిషాలు. హ్యావింగ్ ఇంటెన్షనల్ క్రిస్టియానిటీ, యాక్సిడెంటల్ క్రిస్టియానిటీ కాదు, ఇంటెన్షనల్ క్రిస్టియానిటీ. కెన్ వి డూ దాట్? ఈ రూల్ ఆఫ్ లైఫ్లో, అంటే రూల్ ఆఫ్ లైఫ్ని రూల్స్ రాసుకునేటువంటి డాక్యుమెంట్ కాదు ఇది. యేసు ప్రభుని కోరుకునేటువంటి, యేసు ప్రభు కోసం తపరపడేటువంటి, యేసు ప్రభు కోసం టేస్ట్ బడ్స్ని వెట్ చేసుకునేటువంటి, అంటే టేస్ట్ బడ్స్ని సానబెట్టేటువంటి సపోర్టింగ్ ప్రాక్టీసెస్, వేటిల్ని మనం పెట్టుకోవచ్చు. అలాంటివి ఒక 2 ప్రాక్టీసెస్ మీ లైఫ్లో, మీ వ్యక్తిగతంగా 2 ప్రాక్టీసెస్, కుటుంబ పరంగా ఒక ప్రాక్టీస్ కలిపి రాసుకోవచ్చా? 2 ప్రాక్టీసెస్తో 2026లో మొదలెడదాం. మేబీ డైలీ ఆఫీస్ ఈజ్ అ గుడ్ వన్ ప్రాబబ్లీ. ఆ డైలీ ఆఫీస్లో స్క్రిప్చర్ చదువుతాను నేను. బాబిలాన్ యూనివర్సిటీ యొక్క ఆన్స్లాట్ని మనం తట్టుకోవాలంటే, మనం నిలబడాలంటే, we need to train ourselves. We need to have rule of life. There is no way. మనం పెట్టేటువంటి 15 నిమిషాల క్వైట్ టైం సరిపోదు.
మన యాక్సిడెంటల్ ప్రేయర్స్ అంటే ఎప్పుడైతే నాకు అవసరం అనిపిస్తుందో అప్పుడు ప్రార్థన చేస్తాం, అది యాక్సిడెంటల్ ప్రేయర్స్ అవి. నో, కెన్ వీ హ్యావ్ డానియల్ లాగా, కెన్ వీ హ్యావ్ ఇంటెన్షనల్ ప్రేయర్ టైమ్స్ ఎవ్రీడే? మేబీ దట్స్ అ గుడ్ థింగ్. ఎవ్రీడే ప్రాబబ్లీ 8:30కి నేను 15 నిమిషాలు ఎవ్రీడే ప్రార్థన చేస్తాను. కెన్ డూ దాట్. సో కెన్ యూ రైట్ ఎ డాక్యుమెంట్, కెన్ యూ రైట్ ఎ కాంట్రాక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సబ్మిట్ ఇట్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ప్రాక్టీస్ చేయడానికి అకౌంటబిలిటీ కావాలి, కమ్యూనిటీ కావాలి. అంటే నేను ఒక స్మాల్ గ్రూప్కి వెళ్తాను. నేను మా వైఫ్ జోన్స్ ఒక స్మాల్ గ్రూప్లో, మా చర్చ్లో స్మాల్ గ్రూప్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. అందులో ఆ స్మాల్ గ్రూప్లో ఎవ్రీ వీక్ అంటే మేము బైబిల్ చదువుతాం అందులో కలిసి. కానీ బైబిల్ చదివే ముందు ఒక 45 మినిట్స్ వెళ్ళగానే ఒక 45 మినిట్స్ ఏం చేస్తాం అంటే, ఈ ప్రాక్టీసెస్లో మేము ఎట్లా ఎదుగుతున్నాం, ఈ రూల్ ఆఫ్ లైఫ్లో మేము ఎలా ఎదుగుతున్నాం అనేటువంటివి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. సెల్ఫ్ కంట్రోల్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నాం మేము, వీటిల్ని పంచుకోవాలి ఒకరితో ఒకరు. మేము అరే నేను అటర్ ఫ్లాప్ అయ్యాను ఈ వీక్ అన్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ దట్స్ ఓకే అని ఎంకరేజ్ చేసి, ఆ తర్వాత కాన్వర్జేషన్ పార్ట్నర్స్ ఉంటారు గ్రూప్లో. ఏంటంటే ఒక పార్ట్నర్ ఒక ఆయనతో వీక్లీ ఒకసారి కలవటం. ఇంకా ఐ డెంట్ స్టార్ట్ ఇట్, ఎందుకంటే ఇయర్ అటు ఇటు తిరుగుతున్నాను. అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని పెట్టుకొని అకౌంటబిలిటీ పార్ట్నర్తో ఈ ప్రాక్టీసెస్, ఇది నా రూల్ ఆఫ్ లైఫ్. అదే నేను ఈ లాస్ట్ వీక్ అంతా బొంబార్డ్ అయిపోయింది, నేను చాలా బ్యాడ్గా చేశాను, నా కోసం ప్రార్థన చేయవా, నన్ను నెక్స్ట్ వీక్ మళ్ళీ అడగవా, ఒకసారి 2 రోజులకు ఒకసారి నా మీద చెక్ చేయవా. దిస్ ఇస్ ఇట్. అంటే కోపం కలిగినటువంటి వాళ్ళు ఆ కోపాన్ని యాక్సిడెంటల్గా అణుచుకోవటం కాదు. ఇఫ్ వీ హ్యావ్ ప్రాక్టీసెస్ లైక్ దిస్, నా ఇమోషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తున్నప్పుడు నేను కంట్రోల్ చేసుకున్నప్పుడు, మేబీ దట్స్ ఎ గుడ్ రూల్ ఆఫ్ లైఫ్లో ఉండాల్సినటువంటి ప్రాక్టీస్ ఏమో. ఆ ఎమోషన్స్ని ప్రభుతో మాట్లాడుకుంటాను, నేను ఆ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి నాకు అనేటువంటిది రాసుకుంటాను, జర్నల్ చేస్తాను. అదొక ప్రాక్టీస్గా తీసుకోవచ్చు, స్పిరిచువల్ ప్రాక్టీస్గా. అండ్ ఐ వాంట్ టు సే వన్స్ అగైన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యూనివర్సిటీ ఆఫ్ బ్యాబిలాన్లో ఎవ్రీ డే వెన్ వీఆర్ బొంబార్డింగ్, do you want to train yourself? Do you want to create supporting structures for yourself to enjoy God? బీచ్లు ఎందుకంటే సముద్రాన్ని ఎంజాయ్ చేయడానికి, బీచ్ హెడ్స్ అంటాం అందుకనే. అలాగా ప్రభువుని ఎంజాయ్ చేయడానికి మన లైఫ్లో బీచ్ హెడ్స్, ఇవి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అవసరం మనకి. ఏమి ఆఫీస్ వర్క్ అంతా పక్కన పెట్టేసి కుటుంబంతో స్పెండ్ చేసేటువంటి సాబత్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్లు అవటం కాదు మనం. ఒకరోజు ఒక ఈవినింగ్ అంతా కూడా మనం ఈరోజు కుటుంబంతో నేను గడిపేటువంటి టైం, ఈరోజు నేను డిలైట్ అయ్యేటువంటి టైం, జనరాసిటీని ప్రాక్టీస్ చేస్తాం. ఎవరైతే డబ్బుల పట్ల విపరీతంగా వ్యామోహం కలిగి ఉన్నారో, ఇతరులకి ఇస్తే చచ్చిపోతాం అనేటువంటి బలహీనత కలిగి ఉన్నారో, మేబీ జనరాసిటీ అనేటువంటి ప్రాక్టీస్ రూల్ ఆఫ్ లైఫ్లో యాడ్ చేయొచ్చాము. నేను జనరస్గా ఉంటాను వచ్చే సంవత్సరం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవటానికి, లేకపోతే వాళ్ళకి ఇవ్వటానికి నేను జనరాసిటీని ప్రాక్టీస్ చేస్తాను. సింపుల్ లివింగ్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. ఎవరైతే హెచ్చులు పోతారో, వుడ్లాండ్ షూస్ కావాలి నాకు, లేకపోతే కరిజ్మా బైక్ కావాలనేటువంటి, అంటే బ్రాండుల కోసం తహతహలాడిపోయేటువంటి వీక్నెస్ ఉందో ఎవరికైతే, మేబీ నెక్స్ట్ ఇయర్ నేను ఒక సింపుల్ లైఫ్ని ప్రాక్టీస్ చేస్తాను. నా ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉంటుందో దాంతో నేను ఐ విల్ గివ్ టు ద పూర్ అండ్ జనరాసిటీని ప్రాక్టీస్ చేస్తాను. ప్రభు నా అవసరతను తీర్చేవాడు అన్నట్టుగా, అది జనరాసిటీని ప్రాక్టీస్ చేసేటప్పుడు యు ఆర్ ప్రాక్టీసింగ్ యాక్చువల్లీ బికాస్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. ఇది ఇచ్చేస్తే నేను వీడికి ఇచ్చేస్తే నాకేంటి, బ్యాంకులో వేసుకుంటే కొంచెం ఒక 2 రూపాయలన్న వడ్డీ వస్తుంది నన్ను సెయింగ్. అఫ్ కోర్స్ సేవింగ్ చేసేది చేస్తాం, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే, మేబీ వీ కెన్ ట్రస్ట్ ఇన్ గాడ్. జనరాసిటీని ప్రాక్టీస్ చేసాడు, ప్రభు నన్ను ఆదుకుంటాడు, ప్రభు నా అవసరతను తీరుస్తాడు. బట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ జనరాసిటీ. అంటే
నాకు ఇది చేస్తే ప్రభు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో కాదు. ఆయన ఉన్నాడు నాకు అనేటువంటి ఉద్దేశంతో జనరాసిటీని, అంటే జనరస్ అంటే దాతృత్వాన్ని ప్రాక్టీస్ చేయటం. మేబీ దట్స్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్. యూ నో హూ యూ ఆర్. ఏ ఏ వీక్నెసెస్తో మీరు సతమతం అవుతున్నారు అనేటువంటిది మీకు తెలుసు, నాకు తెలుసు నేను ఏ వీక్నెసెస్తో సతమవుతున్నాను. అందుకని నా రూల్ ఆఫ్ లైఫ్లో ఏముండాలంటే, ఈ ఇయర్ నేను ఈ పర్టికులర్ విషయంలో నేను ఇంటెన్షనల్ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంటెన్షనల్ క్రిస్టియానిటీలో భాగంగా కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్, కొన్ని సాధనలు నేను చేస్తాను. అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యాజ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు న్యూ ఇయర్, కెన్ యూ ఫేస్ బ్యాబిలాన్? కెన్ యూ రెసిస్ట్ బ్యాబిలాన్ in the coming year with the power of God's help? ప్రభు ఇచ్చేటువంటి శక్తితో బబులోన్ యొక్క రెసిస్టెన్స్ని, వ్యూస్ పట్ల తాపత్రయపడేటువంటి వాళ్ళు, మేబీ ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ ఇస్ లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్చువల్లీ లుక్ ఎట్ ద వ్యూస్ నెక్స్ట్ ఇయర్. ప్రభువుకు స్తుతి చెల్లిస్తాను, ప్రభువుకు మహిమేస్తాను, నేను తగ్గటం, ప్రభుని హెచ్చించడం అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తాను నెక్స్ట్ ఇయర్. దట్స్ అ గుడ్ ప్రాక్టీస్, సేయింగ్ నో టు సమ్ థింగ్స్ like Daniel did. I'll pause here. Over to you, Prakash.